పరుచుకున్న లేదా వృత్తిరీత్యా ఇక్కడ నివసిస్తున్న తణుకు నియోజకవర్గం మిత్రులందరికీ కూడా అభినందనలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒక మధుర స్వప్నం, ఒక మంచి కలగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ సండేలు, పట్టిసీమ నీళ్లు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, మీటిక్ జోను, మిలీనియం టవర్స్, లులు మాల్స్, నదుల అనుసంధానం, జలహారతులు, విలసిలతో ఒక రకమైన ఆనంద సంతోషాలతో ఉండేది హ్యాపీ సండేస్గా. అటువంటి సమయంలో ఒక పీడకల ఆ స్వప్నం భగ్నమైంది. ఇవాళ చూసుకుంటే ఒకనాటి ఉద్యానవనం ఉన్నట్టు ఉంది మన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా ఆవేదనగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం మేము, కానీ మా నిత్యం మా మనసు తను ఎక్కడ ఉన్న మనసు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అక్కడ ఒక దండుపాళ్యం బ్యాచ్ పడింది. లేత జామ తోటలో కోతుల మంద పడినట్టు అయింది అక్కడ. అంటే సగం కొరికి సగం పడుతూ ఉంటాయి. అలాగే మదనపల్లి ఏరియాలో కొత్తిమీర తోటలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఏనుగుల మంద పడితే ఏమవుద్ది, అలాగే అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇదంతా చూస్తుంటే ఈ పోలికలు కొంచెం అసంబద్ధంగా అనిపించిన చాలా ఆవేదన. అంటే విపరీతమైన దుఃఖం, శోకాన మరుగున దాగి సుఖం ఉన్నది అంటే అది హాస్యం కింద మారిపోతూ ఉంటుంది మనకి. విపరీతమైన శోకం, ఇక ఒక రకమైన నిర్వేదం, బాధ, ఆ ముఖం చూడాలంటే అసహ్యం. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, ది డే బిగినింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడితే కొట్టించుకున్నారు, గిల్తే గిల్లించుకున్నారు, తిడితే తిట్టించుకున్నారు. ఎంత దారుణమైన కవ్వింపులు అంటే వీళ్ళ ఫ్లెక్సీలు చింపేస్తారు, వీళ్ళు పోలీసు వాళ్ళు అంకలు దాక్కుంటారు. వీళ్ళే సత్తా తక్కువైన వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం మంచోళ్ళేం కాదు, ఎర్ర కొట్టు కుమ్మేస్తారు. కానీ వీళ్ళు వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు అంకలు దాక్కుంటారు. ఏం చేస్తారు? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేస్తున్నారు. ఇంత అరాచకం, డేలైట్ రాబరీ, పట్టపగల దోపిడీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నమైపోయింది, తురాతునకలైపోయింది. బాధ, ఆవేదన, ఒక రకంగా ప్రజలందరూ ఏం చేయాలో అర్థం అవట్లేదు. మీకు చిన్న కథ చెప్పాలా. ఒక గృహస్థుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక మంచి చక్కటి పనివాడు ఉన్నాడు. 24 గంటలు పని చేయమంటే కనీసం 30 గంటలు చేసేయడానికి చూస్తాడు. చిన్న ఆ పెరట్లో పాదులై పెంచి ఆదాయం కూడా సమకూరుస్తూ ఉంటాడు. చెప్పిన పని చెప్పని పని చేస్తూ ఉంటాడు. రేపు ఎల్లుండి ఏం చేయాలో కూడా చెప్తూ ఉంటాడు. యజమాని చాలా హాయిగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ అబ్బాయిని వెంబడి పెట్టుకొచ్చింది. అయ్యా, మా వాడికి ఒక ఛాన్స్ కావాలి, మా వాడు చిన్న దొంగతనాలు చేశాడు, జైల్లోకి వెళ్ళొచ్చాడు, ఎవరో పనిలో పెట్టుకొని అంటున్నారు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ బాబాయిని చంపేశారు, ఇతను కూడా చంపేస్తాను చూస్తున్నారు, మీరు ఒక ఛాన్స్ ఇస్తే మీ ఇంట్లో పనిలో పెట్టుకోవాలి బాబా అన్నారు. ఈయన గృహస్థుడు కడుపు నిండిన బేరం, హ్యాపీగా ఉన్నాడు, చెప్పిన చేయ పని చేస్తున్నాడు. ఎలా అయినా అని చెప్పి అతను పెట్టుకున్నాడు. వాడు ఏం చేశాడు? పొద్దున్నే లేచేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు, ముసుగేసుకుని వచ్చేవాడు బయటికి. పైగా చిన్న దొంగతనాలు, పర్సు, వాచీలు ఏదో పెడుతున్నాడు. ఏంట్రా అంటే కొడుతున్నాడు. ఏం చేయాలి? అప్పుడు ఒక్కసారి, ఎక్కడున్నావయ్యా బాబు, నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు రావయ్యా బాబు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. ఆయన కనుక ఆయన ఓటమి పాలైన రోజు మనం గుర్తించుకోండి, ఆయన ప్రజలను అడ్రస్ చేస్తే ఏం చెప్పారు? నేను ఇంత ఘోరంగా అవమానం, పరాజయం అవ్వడానికి అంత తప్పు చేశాను నేను. ఆ ఒక్క మాట చాలా మనందరం తల వంచుకోవాలి. అయితే ఆయన కనుక భూషణ తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా చాలా దుర్మార్గంగా, నీచంగా కించపరుస్తూ ఆ వ్యక్తి కుటుంబాన్ని, కుమారుడిని, అందరినీ కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తా ఎంత అసభ్యంగా మాట్లాడాలో అంత అసభ్యంగా, నీచంగా మాట్లాడారు. అయినా సరే ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిలబడ్డాడు, కలపడుతున్నాడు. ఇవాళ ఆయనకి ఇంకొకరు తోడొచ్చారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నార చుట్టిన నాటు బాంబు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని. ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నార చుట్టిన నాటు బాంబు మన ఇష్టమైనట్టుగా హ్యాండిల్ చేస్తే కుదరదు. బకెట్లో దూది పెట్టి అందులో జాగ్రత్తగా అత్తారపత్తంగా పెట్టుకోవాలి, లేదా చేతిలో వెళ్ళిపోద్ది. అలాగే చేతిలో వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. అతను ఆయన్ని వ్యక్తిగతంగా దూషించాడు, కించపరిచాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి సహవాసమో ఏమో మరి, ఆయన కూడా చాలా పరిణితి చెంది మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు,
రాజ్యాధికారము రాజకీయాల కోసం కాదు, నేను రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాను. చాలా గొప్ప మాట మాట్లాడాడు. అలాగే ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన పార్టీ ఆవిర్భావ సమయంలో ఒక మాట చెప్పాడు. ఆయన కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా అని చెప్పి ప్రశ్నించాడు. ఆయన ఎస్, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా, మనకు వదిలేసాడు. ఆయన ఒక పనివాడు కావాలా పనికిమాలిన కావాలా నేను కూడా అడుగుతున్నాను. మనం పనివాడిని తెచ్చుకుందామా, ఒక పనికిమాలిన వాడిని తెచ్చుకుందామా? ఆల్రెడీ పనికిమాలిన వాడిని తెచ్చుకున్నాం, ఏమైందో పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది రాజ్యం కోసం, రాష్ట్రం కోసం, అధికారం కోసం కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ఉనికి కోసం, మనందరం కూడా ఉనికి కోసం పోరాడుతూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ పొత్తులు ఎలా ఉంటాయి, కేడర్ కలిసి పనిచేస్తారా, ఈ నాయకత్వంలో ఎలాగ ఉంటుందండి? అయితే జెండాలు వేరైనా వాళ్ళిద్దరే ఎజెండా ఒకటే, అది స్పష్టంగా మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ శ్రేణులు మొత్తం మనసు గెలుచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి క్లమేర్ మోన్ దాడి జరిగిన సంఘటన గుర్తు చేస్తా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన 4 మాటలు టోటల్ తెలుగుదేశం శ్రేణులు మనసు గెలుచుకున్నాడు ఆయన. అది అంతరాళాల నుంచి వచ్చింది మాట. అది ఇవాళకి వాళ్ళ ఒక స్టేజ్ మీద మాట్లాడిన మాట కాదు. కావాలంటే నేను గుర్తు చేస్తాను చూడండి. 2003 అక్టోబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించిన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వాళ్ళ జానీ షూటింగ్లో ఉన్నాడు. ఆ రోజు ఆ షూటింగ్ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిందని నిరసనగా ఆయన షూటింగ్ రద్దు చేసుకుని తన నిరసన వ్యక్తం చేశాడు. అంటే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చిన మాట. కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పనిచేయాలి. ఇక్కడ చాలామంది గెలుపు గురించి మాట్లాడుతున్నారు, గెలిచినట్టే. ఎందుకంటే ఇవాళ చూడండి, ఆ మొక్కలు ఒక సంతాప, వాళ్ళు టికెట్లు ప్రకటిస్తున్నారు. సిల్లో బొల్లోమంటే సంతోషంగా ప్రకటించాలి, ఆనందోత్సవాలు ఉండాలి. ఎవరి మొఖం కూడా సంతాప కార్యక్రమానికి వెళ్ళినట్టు ఉంది. చూడండి, ఈ మాట అనకూడదో అనొచ్చో తెలియదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సభలు జరుగుతూ ఉన్నాయి. ఏదో పెళ్లికి వెళ్ళినట్టు ఏంటరా ఇదైతే సంబరం కింద ముసలోళ్ళు 4 వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, పొలం ఒకటి ఎగరేసుకుంటాను. కుర్రోళ్ళు అయితే అలా తట్టుకునే పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సభలో బతిమాలుతున్నారు, భయపెడుతున్నారు, పెడుతున్నారు, బలవంతంగా లాక్కెళ్తున్నారు, బెదిరిస్తున్నారు. అయినా సరే ఏదో సంతాప సభకి వెళ్ళి బలవంతంగా మొక్కుబడికి వెళ్ళి ఇంతంత లావున్న పోలీసు వాళ్ళు అడ్డం పెట్టినా కానీ తోసుకుని వచ్చేస్తున్నారు బయటికి, ఎవడో నిలబడతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయం ఖాయం. అయితే అతి విశ్వాసము, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, అతి విశ్వాసం ఉండరాదు. కాబట్టి మేము కొన్ని విషయాలు మేము క్షేత్రస్థాయి నుంచి కొన్ని రిపోర్ట్లు ఎలా వచ్చినా సరే మనం దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడతలేదు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలామంది వాచ్మెన్లుగాను వివిధ వృత్తుల పనుల మీద ఇక్కడ నగరంలో స్థిరపడి ఇక్కడ నివసిస్తున్నారు చాలామంది. వాళ్ళని మాత్రం మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందరూ కూడా నా వంతుగా, నాది రాజనగరం నియోజకవర్గం, నా నియోజకవర్గాన్ని నేను పంపిస్తాను. అలాగే నా సమీపంలో మేము ఉండే అపార్ట్మెంట్లో తణుకు వాళ్ళు ఎవరున్నా సరే నేను కూడా వాళ్ళ పట్ల బాధ్యత తీసుకుంటాను. వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా పంపించడమే కాదు, వాళ్ళకి చెప్పాలి జాగ్రత్తగా. బోరే బాబు అటు బూచోడరా, దండుపాళ్ళెం బ్యాచ్రా బాబు, రేపు పొద్దున్న మన మనం బతకనెవరో, మన కూడు మనం తిన్నెవరో, మన ఇల్లు మనది కాదు, మన భూమి మనది కాదు అని చెప్పేసి చెప్పి అందంగా బెదిరించాలి, భయపెట్టాలి, బుజ్జగించాలి, బతిమాలాడాలి, అన్నీ చేసి వాళ్ళ చేత ఎలాగైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆచూకీ ఆనవాలు కనిపించకుండా చేస్తేనే మన భవిష్యత్తు. ఆయనకి మాత్రం ఆయన విడిచిపెట్టద్దు మనం. ఆయన అందంగా శుభ్రంగా జైలుకి వెళ్ళి పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకుని తన టీం అంతా ఒక 50 వందే భారత్ రైళ్ళు వేసుకుని దాదాపు 2000 నుంచి 5000 మంది ఇప్పుడున్న బ్యాచ్ అంతా కూడా, ఈ దండుపాళెం బ్యాచ్ అంతా జైల్లో కూర్చుని వాళ్ళ శేష జీవితాన్ని అక్కడ గడుపుతారని చెప్పేసి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అలాగే రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మీరు 50 పైన మెజారిటీతో గెలవాలని చెప్పి ఆశిస్తూ తప్పనిసరిగా 2 రోజులు మీ నియోజకవర్గానికి వచ్చి నేను, రాజేష్ గారు, అంకమరావు గారు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి